Hello viewers, welcome to Miracle World YouTube channel. This is Manusri. నెమలి పిచ్చుక అడవిలోని పక్షులన్నీ ఒకరోజు నాయకుణ్ణి ఎన్నుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. పక్షులన్నిటికీ ఆహ్వానం అందింది. గద్ద, రాబందు మినహా మిగతా పక్షులన్నీ సమావేశానికి వచ్చాయి. ఒక్కొక్క పక్షి లేచి తన గుణగణాలను చెప్పుకొని తననే నాయకునిగా ఎన్నుకొమ్మని ఉపన్యసించింది. చివరగా వచ్చిన నెమలి వేదికపైకి ఎక్కుతూనే తన అందమైన పురిని విప్పి నాట్యమాడి సాటి పక్షులను ఆకట్టుకుంది. తర్వాత తనను నాయకునిగా ఎన్నుకొమ్మని చక్కని మాటలతో అడిగింది. దాని మాటలు పక్షులకు నచ్చాయి. గద్ద, రాబందు సభకు రాకపోవడం వల్ల నెమలివైపే ఎక్కువ పక్షులు మొగ్గు చూపాయి. చివరికి అన్నీ కలిసి నెమలిని ఏకగ్రీవంగా తమ నాయకునిగా ఎన్నుకున్నాయి. అప్పుడు పిచ్చుకలేచి, సోదరులారా, మనం ఈ నెమలి అందాన్ని చూసి ఆనందించి, దాని మాటలు విని పులకరించి నాయకునిగా ఎన్నుకున్నాం. ఇంతవరకైతే బాగానే ఉంది. కాని ఇప్పుడు గద్దగాని, రాబందుగాని మనపై దాడి చేయడానికి వస్తే మన నాయకునిగా ఈ నెమలి వాటిని ఎదుర్కోగలడా? కోమలమైన నెమలి మనల్ని రక్షించగలదా? అని ప్రశ్నించింది. నెమలి తల దించుకుంది. పిచ్చుక మాటకు బదులు చెప్పలేక మౌనం వహించింది. దానికి జవాబు చెప్పే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పక్షులన్నీ కొంతసేపు వేచిచూశాయి. అయినా నెమలి మౌనం వీడకపోవడంతో దాన్ని నాయకునిగా ఎన్నుకోవడం తగదని పక్షులు తీర్మానించుకున్నాయి. నీతి: నమ్ముకున్న వారిని రక్షించలేని వాడు నాయకుడు కాలేడు. For more videos, please like, share and subscribe to my channel and support me. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.